ఆర్థిక అభివృద్ధిని గురించి మీతో మాట్లాడాలని కోరుతున్నా. ఆర్థిక అభివృద్ధి అందరికీ కావాలా? ఆమేన్. సంఘం అంతటికి కావాలా? ఇది దేవుని చిత్తం. అందరు చెప్పండి. ఆర్థిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి దేవుని చిత్తం. దేవుని చిత్తము. ప్రతి విశ్వాసి ప్రతి విశ్వాసి ఈ ఆర్థిక అభివృద్ధిని పొందాలా? ఈ ఆర్థిక అభివృద్ధిని పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే ప్రతి పేజీలో మనం చూస్తాం, మన దేవుడు దీవించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆయన అభివృద్ధి చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రజలను చూస్తేనే వాళ్ళ దేవుడు ఎలాంటిదో తెలుస్తుంది. వాళ్ళ గుడారాలు, వాళ్ళ ఇల్లు చూసినప్పుడు, వాళ్ళ వాకలు చూసినప్పుడు, వారి పొలాలు చూసినప్పుడు, వాళ్ళ పశువులు చూసినప్పుడు వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అని తెలుసుకుంటారు ప్రజలు. హల్లెలూయా. హల్లెలూయా. మనం దిక్కులేని పరిస్థితుల్లో ఉంటే కాదు. పాస్టర్ గారు అమ్మాయిని చూస్తున్నాను ఇక్కడ. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసినప్పుడు అమ్మాయి ఎంఎస్సి చదువుకున్నదని చెప్పింది. నాకు చాలా సంతోషమైంది. మన పిల్లలందరూ కూడా మంచి చదువులు కావాలా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోవాలా? యవనస్తులైన వాళ్ళు మీ పిల్లలని మంచి స్కూల్స్కి పంపించండి. ఉన్నతమైన ఉద్దేశాలు పెట్టండి. దేవుడు లేని ఉన్నతమైన ఉద్దేశాలు కాదు, దేవునితో ఉన్నత ఉద్దేశాలు కలిగి ఉండాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చెప్పండి. దేవునితో, దేవునితో, యేసుతో యేసుతో ఉన్నత ఉద్దేశాలు కలిగి ఉండాలా? ఉన్నత ఉద్దేశములను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. మీ పిల్లల్ని మీ మనసులో చూడండి. మీ మనసులో చూడండి గొప్ప యోధులుగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పనికి వచ్చే వారిగా, సేవలో పనికి రావాలా, వాళ్ళ జీవితంలో పనికి రావాలా, యోధులై అనేక మందికి దీవెనకరంగా ఉండాలా. మన పిల్లలు మంచి భర్తలుగా ఉండాలా, మంచి భార్యలుగా ఉండాలి, కానీ క్రమశిక్షణ తప్పిన వారిగా ఉండకూడదు. దేవునికి స్తోత్ర. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, మీకు స్నేహితులు కాదేమో మీరు, నాకు ఇంకా స్నేహం లేదు, కానీ స్నేహం కన్నా గొప్పది ఒకటి ఉంది. బంధుత్వం ఉంది మనకి. ఆమేన్. ఈ బంధుత్వం ఎలాగొచ్చిందంటే రక్తంతో వచ్చింది. హల్లెలూయా. యేసయ్య రక్తాన్ని బట్టి మనం అందరం బంధువులు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నేను మీ యొక్క యోగక్షేమాన్ని కోరేవాడినే గాని మిమ్మల్ని వాడుకొని నా జోబులు నింపుకుంటానికి ఇక్కడికి రాలేదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. మీరు బలపడాలా, మీరు యోధులుగా అవ్వాలా, పనికి వచ్చే పాత్రలుగా ప్రభు మిమ్మల్ని చేయాలా. మీ పిల్లలు అభివృద్ధిలోకి రావాలా, యోధులుగా, శూరులుగా. ఏ పట్టణంలో ఉన్నా, ఏ పల్లెలో ఉన్నా, ఏ అడవిలో ఉన్నా సరే దీవించబడిన జనాంగము మనము. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. నేను సామాన్యమైన కుటుంబంలో నుంచి వచ్చాను. నేను ఏదో పెద్ద కుటుంబము, ధనిక కుటుంబము కాదు, సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. పేదవాళ్ళం మేము. పేదవారంగా ఉన్నప్పుడు యేసయ్య సువార్తతోటి మా జీవితాలు మార్చబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆత్మీయ మార్పు. సైతాను వశములో ఉన్న మేము ఒకప్పుడు మా యొక్క తండ్రి తల్లి యొక్క సువార్తకి జవాబు ఇచ్చినందుచేత, సువార్తకి లోబడినందుచేత మేము కూడా రక్షణలోనికి రావటానికి అవకాశం కలిగింది. ఆమేన్. మేము కూడా వ్యక్తిగతంగా యేసే దేవుడని, ప్రభువా నా హృదయంలోకి రండి, నాకు నువ్వు రాజుగా ఉండండి, ప్రభువుగా ఉండండి అని అంగీకరించినందుచేత మేము కూడా రక్షణలోకి వచ్చాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మీ పిల్లలు వ్యక్తిగతంగా వాళ్ళు యేసే ప్రభు అని గుర్తించి వాళ్ళ హృదయంలోనికి చేర్చుకోవాలా. మీరు పాస్టర్ గారు అమ్మాయి అబ్బాయి అంటే రక్షణ లేదు. నీవు క్రైస్తవుడు అయితే నీ పిల్లలకు రక్షణ లేదు. ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభుని రక్షకుడని గుర్తించి ఆయన శిలువ మీద చనిపోయాడని అర్థం చేసుకుని
ఆయన యొక్క చిందించినటువంటి యొక్క రక్తము ద్వారా మనకి పాప విమోచన ఉందని నమ్ముతూ ప్రభువా నా హృదయంలోకి రండి అని ఆహ్వానించినప్పుడే యేసు ప్రభు అనుగ్రహించే రక్షణ నీది నాది అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. Hallelujah. నిన్న చెప్పాను, ఈ రక్షణ పొందుకున్నప్పుడు అనేకమైన ఆ రక్షణతోటి దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో వస్తాయి. ఒకటి నేను చెప్పాము స్వస్థత గురించి, ఆ తర్వాత దేవునిలో మనము ఆ సన్నిహితంగా మనం జీవించటం గురించి, ఆ రక్షణలో నుంచి మనం పొందుకొని ఉన్నాం. పాపము నుంచి విడుదల, రోగము నుంచి స్వస్థత, తర్వాత పేదరికము నుంచి అభివృద్ధి, Amen. దీవెనలకు మనం పాత్రలు అవుతామని మనం నేర్చుకుంటున్నాం. ఇది రక్షణ ఆల్మోస్ట్ మ్యాజిక్ లాగా జరుగుతుంది. రక్షణ ప్రభువా నేను నమ్ముతున్నాను స్వామి, నా హృదయంలోకి రమ్మని ప్రార్థన ఎప్పుడైతే నీవు హృదయపూర్వకంగా చేస్తావో ఆల్మోస్ట్ మ్యాజిక్ లాగా నువ్వు దేవుని కుమారుడవు కుమార్తెవు అయిపోతావు. మిగిలిన విషయాలు అది నీ యొక్క జీవితంలో స్థాపించబడాలా, చూపించబడాలంటే ఆ విశ్వాసములో ఎదగాల, విశ్వాసములో నాటబడాలా, నీ వేరులు పాతుకుపోవాలా. అప్పుడు ప్రభు అనుగ్రహిస్తున్నటువంటి ఈ యొక్క స్వస్థతలు, ఈ యొక్క అభివృద్ధి, ఈ యొక్క సన్నిహిత సంబంధము, ప్రభుతో గుసగుసలాడే ఆ అనుభవాలు నీకు కలుగుతాయి. ఈ విశ్వాసములో మెట్టు 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 ఎదుగుతూ వెళ్ళినప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగా. Amen. Hallelujah. ఏదో మ్యాజిక్ లాగో ముందుకు ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోతే అయిపోదు. వెంటనే నువ్వు విశ్వాసములో ఎదగాల, విశ్వాసములో నడవాలా, విశ్వాసములో జీవించాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. Amen. ఆర్థిక పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. జాగ్రత్తగా వినండి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియు ఆమె మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన దరిద్రుడని, ఆయన పేదవాడని చెప్పి చాలా మంది మన మనసులో అనుకుంటారు. ఆయన పేదవాడు కాదు, ఆయన పేదవాళ్ళ దేవుడు కాదు, ఆయన దీవించబడిన వారి దేవుడు. దేవునికి స్తోత్రం. Amen. హల్లెలూయా. Hallelujah. పేదవారైన వారు ఆయన దగ్గరికి ఆహ్వానం ఉంది. పేదవారు ప్రభు దగ్గరికి రావచ్చు. పేదవారు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారి జీవితాలు మార్చబడాలా, పవిత్రులుగా చేయబడతారు. అదే సమయంలో వారు దీవించబడిన జనాంగముగా లెక్కించబడతారు. దేవునికి స్తోత్రం. Amen. దేవునికి స్తోత్రం. Hallelujah. కాబట్టి ఎటువంటి సమస్యతోటైనా ప్రతి ఒక్కరూ ప్రభు దగ్గరికి రావచ్చు. మన జీవితాలు మార్చబడటానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆయన దీవెనలు ఇచ్చే దేవుడు, ఎదుగుదల అనుగ్రహించే దేవుడు. అన్ని విధాలుగా మానసికంగా, శారీరకంగా, ఆ తర్వాత ఆర్థికంగా అభివృద్ధి చేసి ఎన్నిక లేని వారిని బలమైన పాత్రలుగా, ఎన్నిక చేయబడిన పాత్రలుగా వాడుకొని ఆయన మహిమ ఘనత పొందుతాడు. దేవునికి స్తోత్రం. Amen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Amen. తక్కువ చదువు ఉన్నా పర్వాలేదు, యేసు ఉన్నట్లయితే, యేసు వాక్యము నీలో ఉన్నట్లయితే, యేసు యొక్క జీవితము నీ జీవితంలో కనబడుతున్నట్లయితే, నువ్వు అవలంబించినట్లయితే ఆయన యొక్క ఆశీర్వాదము, దీవెన, అభివృద్ధిని నీవు తప్పక చూస్తావు. Amen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Amen. తర్వాత ఇంకొకటి, నేను ఇలాగ పేదగా ఉన్నప్పుడు యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చినప్పుడు, మా తల్లిదండ్రుల జీవితంకి వచ్చాడు. తర్వాత మేము క్రైస్తవ డిసిప్లిన్లో పెంచబడ్డాం. మనమందరూ తల్లిదండ్రులు మన పిల్లలను క్రైస్తవ క్రమశిక్షణలో పెంచాలా, చాలా ప్రాముఖ్యము. మంచి స్కూల్కి పంపించాలా. వాళ్ళకి నువ్వు నీ సాయశక్తుల మంచి జీవితాన్ని తండ్రులుగా, తల్లులుగా మనం ఇవ్వాలా. ఎవరిని చూడొద్దు. దొరలు కాదు మన పిల్లల్ని పెంచేది, ఇంకొకరు కాదు, గొప్పవారు కాదు.
వాళ్ళ పిల్లలు కాదు మన పిల్లలు. మన పిల్లలు ఎవరు? మన పిల్ల ఆఫ్రికా వెళ్తే నో మమ్మీ నో పప్పా ప్లీజ్ హెల్ప్ మీ. మరి మాకు అమ్మ నాన్న లేరు సహాయం చేయమని వారు అడుగుతారు. It is one thing to ask for help, సహాయం కొరకు అడగడం ఒక విషయము, but you don't make that as your lifestyle. దాన్ని మీ జీవన శైలిగా మీరు మార్చుకోకూడదు. Don't make it as your lifestyle. అది మీ జీవన శైలిగా మార్చుకోవద్దు. Many times even the ministry becomes like that. అనేక సార్లు పరిచర్య కూడా అలా అడుగుతూ ఉన్నది. You come into the ministry మీరు పరిచర్యలోనికి వస్తూ ఉన్నారు, not recognizing the call of God. దేవుని యొక్క పిలుపుని మీరు గుర్తించకుండా You look unto the men who will help you. కానీ మీకు ఎవరు సహాయం చేస్తారా అని మనుషుల వైపు చూస్తూ ఉంటారు. You look for a foreigner who might give you some help. విదేశీయులు వచ్చి ఎవరైనా మాకు సహాయం చేస్తారా అని విదేశీయుల వైపు చూస్తూ ఉంటారు. If God opens the door and help you, it is okay. దేవుడు మీకు ద్వారము తెరిచి మీకు సహాయం చేస్తే అది మంచిదే. But the people that you should look for is not people but God. కానీ మీరు చూడాల్సింది ప్రజల వైపు కాదు, కానీ దేవుని వైపు మీరు చూస్తూ ఉండాలి. God will make a way. దేవుడే మీకు మార్గము సరళం చేస్తూ ఉన్నాడు. Do miracles. దేవుడే మీకు అద్భుతములు చేస్తూ ఉన్నాడు. God will do wonders. దేవుడే మీకు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. Prove that He is the Almighty God. ఆయన సర్వశక్తిమంతుడన్న సంగతి మీకు రుజువుపరచుకోవటకు ఆయన Hallelujah. హల్లెలూయా. My dear people, my dear brothers and sisters in Gadwal, మరి గద్వాల్ ప్రాంతంలో ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, understand the ways of God. దేవుని యొక్క మార్గములను మీరు అర్థం చేసుకునండి. I know some of our leaders are misleading and misguiding. మనలో కొంతమంది నాయకులు తప్పు త్రోవన జనాల్ని పట్టిస్తే They are running back and forth to the people. వారు వెనక్కి ముందుకు ప్రజలకు వెళ్తూ ఉన్నారు. You are following them. మీరు వారిని వెంబడిస్తూ ఉన్నారు. It is like a blind person leading another blind. ఒక గ్రుడ్డివాడు మరో గ్రుడ్డివానికి దారి చూపించినట్లుగా There ఉంటూ will ఉన్నది. be no blessing, no change in that way. మరి అలాంటి మార్గంలో మార్పు ఉండదు, ఆశీర్వాదం అంతకంటే ఉండదు. The reason for all our church failures are not the people but the leaders. చూడండి, సంఘంలో ఈ రోజు ఓటిమి సంఘం తప్పిపోతూ ఉన్నదంటే విశ్వాసులను బట్టి కాదు, కానీ నాయకులను బట్టి తప్పిపోతూ ఉన్నది. Leaders without a purpose, without a vision. నాయకులు ఒక దర్శనం లేకుండా, ఒక ఉద్దేశం లేకుండా వారు జీవిస్తూ ఉన్నారు. Don't let the devil use my words to offend you. చూడండి, నా మాటల్ని బట్టి సాతానుడు మిమ్మల్ని బాధ పెట్టకుండా చూసుకోనండి. When you listen to these words, ఈ మాటలు మీరు విన్నప్పుడు examine yourself, మిమ్మల్ని మీరు పరిశీలన correct చేసుకొని, yourself, మిమ్మల్ని మీరు commit your ways to God. మీ మార్గములను దేవునికి సమర్పించుకోనండి. దేవుని వైపు తిరిగి రండి. Remember the early days of your faith. మీ విశ్వాసపు ఆరంభ దినాల్ని జ్ఞాపకం చేసుకుని, Remember the early days of your faith. మీ విశ్వాసపు ఆరంభ దినాలని జ్ఞాపకం ఉంచుకోనండి. How you used to love God. మీరు దేవుని ఎంతగా ప్రేమించేవారో చూడండి. To worship God. మీరు దేవుని ఎలా ఆరాధించేవారో How గమనించండి. you used to pray hours together. మరి గంటల తరబడి ఎలా ప్రార్థించేవారో జ్ఞాపకం ఉంచుకోనండి. We need to remember those early days ఆ ఆరంభ దినాల్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. and go back to those days. మరి ఆ గుర్తు చేసుకుని ఆ దినాల్లోనికి మీరు వెళ్ళండి. There is a song, it says, "Take me back to the days where I first met you." ప్రభువా, నేను మొదటిగా నిన్ను కలుసుకున్న ఆ ఆరంభ దినాల్లోనికి నన్ను తీసుకుని వెళ్ళండి అని ఒక పాట అన్నది. Let me experience the first joy of salvation. ప్రభువా, నేను మొదట్లో అనుభవించిన ఆ రక్షణ ఆనందమును మరలా అనుభవించుటకు నాకు సహాయం చేయండి. Attending these conferences does not give you miracle. చూడండి, ఈ యొక్క సదస్సుకు హాజరైనంత మాత్రాన మీకు అద్భుతము వస్తుందని. But when you understand the ways of God, మీరు దేవుని యొక్క మార్గములను అర్థం when చేసుకున్నప్పుడు, you obey the ways of God, దేవుని యొక్క మార్గములకు మీరు విధేయతను చూపినప్పుడు they will prosper you. అవి మిమ్మల్ని వర్ధిల్ల చేస్తూ ఉంటున్నాయి. Hallelujah. హల్లెలూయా. So understand the ways of God. గనుక దేవుని యొక్క మార్గములను మీరు అర్థం చేసుకోండి. Even start with going to church on time, సంఘానికి సమయానికి వెళ్ళడం ద్వారా మీరు ఆరంభించవచ్చు. and then giving your tithes and offerings to the church. ఆ తర్వాత సంఘమునకు మీ దశమ భాగాలు కానుకలు నమ్మకంగా ఇచ్చుటలో ఆరంభించవచ్చు. Serving God, serving the pastor faithfully in the church. సంఘంలో మరి దైవజనులకు నమ్మకంగా మీరు పరిచర్య చేయటంలో సహకరించడం ద్వారా ఆరంభించవచ్చు. Finding ways to serve God
in the local church. స్థానిక సంఘంలో దేవునిని పరిచర్య చేయుటకు అవకాశాలను మీరు తీసుకోవాలి. Going back to the prosperity, తిరిగి ఆ యొక్క వర్ధిల్లతలోనికి మీరు వెళ్ళాలి. lot of poor people have a very bad habits. చూడండి, అనేక మంది పేద ప్రజలకు ఈ యొక్క చెడు అలవాట్లు ఉంటున్నాయి. See, you must become a smart person how to use even the little money that God gives to you. దేవుడు నీకు ఇచ్చిన ఆ కొంచెం డబ్బు కూడా ఏ రీతిగా వాడాలనే తెలివి నీకు ఉండాలి. Bible says if you are faithful with a little, he will give you greater things. బైబిల్ సెలవిస్తుంది, కొంచెంలో మీరు నమ్మకంగా ఉన్నట్లయితే మరి గొప్ప విషయముల మీద ఆయన మిమ్మల్ని నమ్మకంగా Many ఉంచుతాడు. times it is not the rich people but the poor people, they buy everything they see. చూడండి, మరి ధనవంతులు కాదండి ఎక్కువగా, మరి పేదవారే వారు చూచిందల్లా వారు కొంటూ ఉంటారు. Bad habits must be stopped to see the prosperity in your life. మీ జీవితంలో వర్ధిల్లుట చూడాలి అంటే మీలో ఉన్న చెడు అలవాట్లని మీరు మానాలి. While I was living my life నా జీవితాన్ని నేను జీవిస్తూ as a believer, విశ్వాసిగా ఉన్నప్పుడు, I was living my life నా జీవితాన్ని నేను జీవిస్తూ as a preacher. ఒక బోధకుడిగా ఉన్నప్పుడు Suddenly I was exposed to the prosperity message. ఆకస్మికముగా ఆ యొక్క వర్ధిల్లుట, ఆ యొక్క అభివృద్ధి అనే వర్తమానానికి నేను చూసి ఉన్నాను. Suddenly my eyes were open. ఆకస్మికముగా నా మనోనేత్రాలు తెరవబడ్డాయి. Then suddenly I saw I was missing the blessing of God in my life. నా జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాద విషయంలో నేను తప్పిపోతున్నానని గమనించాను. How I could miss the blessings of God. అయ్యో, దేవుని యొక్క ఆశీర్వాదాలు నేను పొందకుండా ఎలా ఉన్నాను I అనుకున్నాను. thought they are automatic. అవి వాటికి అంత అవే వస్తాయనుకున్నారు. No, they are not automatic. లేదండి, అవి వాటికంటే వాటికి అవే To జరగవు. understand the ways of God, మీరు దేవుని యొక్క మార్గములను అర్థం చేసుకోవాలి. we need to get understanding. మనము ఆ యొక్క గ్రహింపును అర్థం చేసుకోవాలి. And then you need to believe that understanding. మరి అట్టి గ్రహింపులో మీరు నమ్మకమును ఉంచాలి. When the word of God says so, దేవుని యొక్క వాక్యం ఆ రీతి చెప్పినప్పుడు, you need to believe the word of God. దేవుని యొక్క వాక్యమును నమ్మమని వాక్యం చెప్పినప్పుడు, You need to start to speak the word of God. దేవుని యొక్క వాక్యాన్ని పలకడం మీరు ఆరంభించాలి. Amen. ఆమేన్. You must get the understanding in మీరు your mind. మీ యొక్క మనస్సులో మీ యొక్క గ్రహింపును మీరు కలిగి ఉండాలి. Then believe it in your heart. అది మీ హృదయంలో మీరు నమ్మాలి. Then speak with your mouth. ఆ తర్వాత మీ నోటితో దానిని If ఒప్పుకోవాలి. this 12-15 inches difference, the miracle is here. చూడండి, ఇక్కడ అద్భుతము జరుగుటకు 15 ఇంచుల వ్యత్యాసము దూరము ఉన్నది. From your mind మీ మనసులో నుండి to your mouth మీ నోటికి to your heart. మీ హృదయానికి. The miracle is in this distance. చూడండి, ఇంత దూరంలోనే ఆ యొక్క అద్భుతము ఉన్నది. First is understand the way of God. మొదటిగా దేవుని యొక్క మార్గములను అర్థం Second చేసుకోండి. is believe the ways of God. దేవుని యొక్క మార్గములందు మీ హృదయంలో విశ్వాసం ఉంచండి. Third is speak the word of God. మూడవది దేవుని యొక్క వాక్యాన్ని మీరు పలకండి. And the miracle will manifest. ఆ యొక్క అద్భుతములు మీకు కనపరచబడతాయి. Give Jesus a clap offering. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసు నామాన్ని కనపరచండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. It is wonderful to talk about the prosperity of God. దేవుని యొక్క అభివృద్ధి వర్ధిల్లుటను గురించి మాట్లాడడం చాలా అద్భుతమై ఉన్నది. So I was in a conference like this. ఇలాంటి కాన్ఫరెన్స్ లో నేను ఉన్నప్పుడు Suddenly I heard this wonderful message. ఆకస్మికముగా ఈ యొక్క వర్తమానాన్ని నేను విని ఉన్నాను. And I start to believe the word. దేవుని యొక్క వాక్యాన్ని నేను నమ్మడం ఆరంభించున్నాను. I received the word into my heart. దేవుని యొక్క వాక్యాన్ని నా హృదయంలోనికి నేను And స్వీకరించు. then I said, God, if this is true, let this word come to pass in my life. ప్రభువా, ఇది సత్యమైతే ఈ వాక్యము నా జీవితంలో నెరవేర్చబడును గాక అని అడిగాను. When that word came to us, ఆ వాక్యము నాలోకి వచ్చినప్పుడు my wife and we came to the altar. నేను నా భార్య ఇరువురము కలిసి వేదిక యొద్దకు వచ్చాము. I was in the ministry almost 20 years by that time. అప్పటికే 20 సంవత్సరాలుగా నేను దేవుని పరిచర్యలో ఉన్నాను. I was trying very hard with my ways of the world. మరి ఈ యొక్క Well, you understand. ఈ యొక్క వాక్యమును గ్రహించటంలో నేను ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాను నా సొంత మార్గాల్లో. But that day,
ఆ దినమున when the understanding came to my mind, ఎప్పుడైతే నా మనసులోనికి ఆ గ్రహింపు వచ్చి ఉన్నదో, I believed the revelation of God. దేవుని యొక్క ప్రత్యక్షత యందు నేను నమ్మికించి ఉన్నాను. And I said, I will go. నేను దానికి గుండా వెళ్తాను అనుకున్నాను. I will commit myself to the word of God. దేవుని వాక్యములకు నన్ను నేను సమర్పించుకుంటాను అనుకున్నాను. And I said, God, if this word is true, let it come to pass in my life. ప్రభువా, ఈ వాక్యము సత్యమైతే నా జీవితంలో నెరవేర్చబడును గాక అని నేను అన్నాను. And then even we said, if you make this manifest in our life, ప్రభువా, ఇది మా జీవితంలోనూ నెరవేరిస్తే we will come by next year with a mighty offering. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి మేము ఒక గొప్ప కానుకతో మేము వస్తామని చెప్పాము. We made even a amount to God. మరి దేవునికి మేము ఒక డబ్బు కూడా మొక్కుబడి చేసుకున్నాము. And then we went back as usual. కాబట్టి సాధారణంగా మేము తిరిగి మా ఇంటికి వెళ్ళిపోయాం. But the word of God started to work in our life. కానీ దేవుని యొక్క వాక్యం మా జీవితంలో పనిచేస్తూ The ఉన్నది. word of God started to work in our life. దేవుని యొక్క వాక్యం మా జీవితంలో పనిచేస్తూ ఉన్నది. Every time we are remembering our vow, మరి మా యొక్క మొక్కుబడిని మేము గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడెల్లా God was making it fresh, and then a great joy, a spirit of faith is rising in our heart. దేవుడు దానిని తాజాపరిచి మా యొక్క హృదయాల్లో దేవుని యొక్క ఆత్మను ఆయన పురికొల్పుతూ ఉన్నాడు. In 1 year time, ఆ ఒక్క సంవత్సర కాలంలో and God helped us to gather everything. మేము మొక్కుబడి చేసుకున్న డబ్బంతా సమకూర్చుటకు ప్రభు మాకు సహాయం చేసి ఉన్నాడు. In a miraculous way, అద్భుతమైన రీతిగా God provided 8 lakhs of rupees. దేవుడు 8 లక్షల రూపాయలు మాకు సమకూర్చాడు. And we gather them and put it together as an offering to God for His glory. వాటిని సమకూర్చి మేము ఆ యొక్క కాన్ఫరెన్స్ లో దేవునికి కానుకగా మేము మొక్కుబడి చేసుకునేది అక్కడ మేము చెల్లించి ఉన్నాం. First, we believe the word of God. మొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని మేము We నమ్మాము. understood in our mind the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మా మనసులో మేము అర్థం Second చేసుకున్నాం. is, we believed it in our heart. రెండవదిగా మా హృదయాలు మేము అది విశ్వసించి ఉన్నాము. And then we start to speak. మేము విశ్వసించినది మేము నోటితో పలకడం ఆరంభించాము. May God help all of us to experience that power of God's word. దేవుని యొక్క వాక్యపు శక్తిని మీరును అనుభవించినట్లుగా ప్రభు మీకు సహాయం చేయను గాక. From that time, our life started to grow and grow and grow. ఆ సమయము మొదలుకొని మా జీవితాలు దినదినము అంచెలంచెలుగా ఎదగడము ప్రారంభించబడి ఉన్నాయి. In order to see this kind of manifestation, ఇలాంటి బయలుపాటు మన జీవితంలో చూచుటకు you need to have discipline. మీకు క్రమము కావాలండి. Discipline is the key for success. మరి ఆ యొక్క సఫలమునకు ఆ యొక్క క్రమమే మరి కీలకమై ఉన్నది. So the revelation God gave me, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ప్రత్యక్షత, the faith of God in my heart, నా హృదయంలో దేవుడిచ్చిన విశ్వాసము, and the confession I was making నేను చేస్తున్న ఆ యొక్క ఒప్పుకోలు helped me to discipline my walk and my life, నా జీవితంలో నడుచుటకు క్రమపరచుటకు నాకు సహాయం చేసి ఉన్నది. both spiritually ఆత్మీయకముగాను and also in my life. అది నా భౌతిక జీవితంలోను సహకరించి ఉన్నది. Praise the Lord. దేవునికి మహిమ So కలుగును. our life is pertaining to spiritual matters and also natural matters. చూడండి, మన జీవితమునకును అనగా భౌతిక జీవితమునకును భక్తికిని అనగా ఆత్మీయ విషయాలకును అది ఇవ్వబడి ఉన్నది. When you come to church, it is a spiritual thing. మీరు సంగమునకు వచ్చినప్పుడు అది ఆత్మీయమైన విషయమై But ఉన్నది. spiritual thing is connected with our physical thing, with our mind. మన ఆత్మీయమైన విషయాలు మన భౌతికమైన విషయాలతో అనగా మన మనసుతో ముడివేయబడి ఉన్నవి. But many believers, they disconnect from spiritual and they think they are just physical when they go outside. చూడండి, వారు అనేకులు ఆత్మీయమైన విషయాల్లో నుండి వారు వేరే భౌతిక విషయాల్లో బయటికి వెళ్ళినప్పుడు అనుకుంటూ ఉంటారు. When we become believers, you cannot separate these things. చూడండి, మనము విశ్వాసులైన తర్వాత ఈ విషయాల్ని మనం వేరు చేయలేమండి. And more slowly but surely the spirit must become greater and the flesh becomes smaller. మరి నిశ్చయముగా ఆత్మ పురుషుడు అధికమవుతూ ఉండాలి, మరి గొప్పగా అవుతూ ఉండాలి, భౌతికము తక్కువ అవుతూ ఉండాలి. Hallelujah. ఆమేన్. So that our body, our flesh, our mind become servants to the spirit. కాబట్టి తద్వారా మన శరీరము మనస్సు ఆత్మకు మరి
దాసులుగా అవుతూ ఉంటున్నాయి. Then as we practice, as we discipline, as we submit to God, దేవుడికి మనల్ని మనము సమర్పించుకుంటూ క్రమపరుచుకుంటూ ఉండగా and we shall come into the image of Christ. మనము క్రీస్తు స్వరూపంలోనికి వస్తూ ఉంటున్నాం. Romans 8:28 says రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనము, that everything work together for our good. మరి దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నాయని లేఖనం. Not for everyone. కానీ అందరికీ కాదండి. No. For those that are called to the salvation. మరి రక్షణ ద్వారా పిలువబడిన వారికి, Those that are born again. అనగా తిరిగి జన్మించిన వారు, Those that belong to Jesus. యేసుకు చెందిన వారికి. And then they're called to come into the image of Jesus. మరి క్రీస్తు స్వరూపంలోనికి ఉండుటకు వారు పిలువబడి ఉన్నారు. We are all called to come to become like Jesus. మనము యేసు వలె ఉండుటకు పిలువబడి ఉన్నాము. So spiritually, continually we must grow. కాబట్టి మనము ఆ యొక్క ఆత్మీకంగా తరచుగా ఎదుగుతూ ఉండాలి. Then to experience financial prosperity. ఆర్థికమైన వర్ధిల్లుట అనుభవించాలి అంటే, Once again, let me tell you, it is not a magic. చూడండి, ఇదేదో మాయచాలం కాదండి. Jesus paid the price. యేసు మన పక్షమున మన కొరకు వెలని చెల్లించి ఉన్నాడు. He became poor on the cross. ఆయన కలువరి సిలువలో నీ నిమిత్తము ఆయన దరిద్రుడయ్యాడు. On the cross. ఆయన నీ నిమిత్తము ఆయన పాపముగా కలువరి సిలువలో మారి ఉన్నాడు. That you may be saved and that you may be healed and you may become rich. మీరు రక్షింపబడినట్లుగా, స్వస్థతను పొందుకున్నట్లుగా, మీరు ఐశ్వర్యవంతులు ఉన్నట్లుగా. Here the secret is the consistency in faith. చూడండి, ఇక్కడ ఆ యొక్క విశ్వాసములో మనం ఎడతెగక కొనసాగుతూ ఉంటున్నది. Many times people come and attend the church, attend the conference and do not change. They just listen there and then go back without change. చూడండి, అనేకులు ఇలాంటి సదస్సులకు హాజరవుతారు, వాక్యాలను వింటారు, కానీ ఎలాంటి మార్పు పొందకుండానే ఉన్న స్థితిలో వారు వెళ్ళిపోతుంటారు. We are not only hearers but doers of God's word. మనము కేవలము వాక్యము వినువారు మాత్రమే కాదు, కానీ విన్న వాక్యము ప్రకారం చేయవారమై ఉన్నాము. May God help us to become transformed and then continue to be transformed. కాబట్టి మనము రూపాంతరము చెంది ఇంకను రూపాంతరము చెందుటకు కొనసాగుదుము గాక. If those that are want to be blessed or prosper, ఎవరైతే ఆశీర్వదింపబడి వర్ధిల్లాలని కోరుకుంటున్నారో, you must learn how to handle your money. మీ డబ్బు నీతో ఎలా వ్యవహరించాలో మీకు తెలిసి ఉండాలి. If you are a spoiled spending person, ఒకవేళ డబ్బుని వ్యర్థంగా ఖర్చు పెట్టి పాడు చేసే వ్యక్తిగా నువ్వు ఉంటే, how can money stay with you? డబ్బు మీతో ఎలా ఉండగలదండి? You will run out of the money all the time. మీరు అన్ని వేళలా డబ్బు లేని పరిస్థితుల్లో మీరు ఉంటారు. You recognize the money is the blessing of God. చూడండి, ఆ డబ్బు దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదం అని మీరు గుర్తించాలి. We do not worship money, మనం డబ్బుని ఆరాధించమండి, but we must treat money with respect and then use it wisely. మరి ఆ డబ్బుని ఎంతగానో గౌరవిస్తూ ఆ డబ్బుని సరైన రీతిగా తెలివిగా మీరు ఖర్చు పెట్టాలి. The Bible says money answereth all. మరి ఆ యొక్క ధనము సమస్తమునకు అక్కరనిస్తూ ఉన్నది, సమాధానం ఇస్తూ ఉన్నది. If you have money, you can solve almost any problem in this world. మీ జీవితంలో డబ్బు ఉన్నట్లయితే లోకంలో ఏ సమస్య ఉన్నా మీరు పరిష్కరించగలరు. I should say it will solve any problem non-spiritual. చూడండి, ఆత్మీయముగా కానీ ఏ సమస్య ఉన్నా డబ్బుతో మనం పరిష్కరించగలము. Hallelujah. హల్లెలూయా. That is why you need God. అందుకనే మీకు దేవుడు అవసరమై ఉన్నాడు. Also you need money. అలాగే డబ్బు కూడా మీకు అవసరమై ఉన్నది. And you have God and you have money. మరి దేవుడు డబ్బు మీ యొద్ద ఉన్నప్పుడు రెండు చప్పట్లు కొట్టినట్లుగా పనిచేస్తూ ఉన్నాయి. You will win any battle in this world. ఈ లోకంలో ఏ యుద్ధంనైనా మీరు గెలవగలరండి. The greatest problems for the pastors, they have God but they don't have money. మరి అనేక మంది సేవకుల్లో ఉన్న సమస్య ఏంటంటే వారి యొద్ద దేవుడు ఉన్నాడు కానీ వారి యొద్ద డబ్బు లేదండి. They have God వారి యొద్ద దేవుడు ఉన్నాడు but they have no discipline. కానీ వారిలో జీవన క్రమము లేదండి. That is why money does not stay with them. అందుకని డబ్బు వారితో నిలిచి ఉండదండి. You must have discipline. మీ జీవితంలో క్రమము ఎంతగానో You must అవసరమైందో. know how to save it,
how to spend it. వాటిని ఎలా దాచుకోవాలో మీకు తెలిసి ఉండాలి, ఎలా ఖర్చు చేయాలో కూడా మీకు తెలిసి ఉండాలి. When I was married, నేను వివాహం చేసుకున్నప్పుడు I was like anybody without savings, without proper plan. చూడండి, సరైన ప్రణాళిక లేకుండా డబ్బు దాచుకోకుండానే నేను ఉన్నాను. And my greatest excuse is, I have a very little income. మరి నాకున్నటువంటి గొప్ప సాకు ఏంటంటే నాకు రాబడే కొంచెముగా ఉందని చెప్పేవాని. Oh, when I get more money, I will save. నాకు ఎక్కువ డబ్బులు వచ్చినప్పుడు నేను దాచుకుంటానులే అనుకునేవాని. That is the first step to fail. మరి తప్పిపోవుటకు అదే మొదటి అడుగై ఉంటున్నది. If you wait for the money to come so that you can start your saving, you will never do that. చూడండి, నాకు డబ్బు వచ్చినప్పుడు నేను దాచుకుంటానులే అని మీరు అనుకుంటే అలాంటి పరిస్థితి ఎప్పుడు రాదండి. So my wife and I, we started our first savings with a 500 rupees every month. చూడండి, నేను నా భార్య కలిసి ప్రతి నెల 500 రూపాయలు దాచుకోవడం మేము ప్రారంభించాము. It was an insignificant start, చూడండి, అది ఎంతో గుర్తింపు లేనటువంటి ఆరంభమై ఉన్నది, but we started. కానీ మేము ప్రారంభించాము. If it is only 50 rupees that you can save, you start with the 50 rupees. ఒకవేళ ఈ రోజు నెలకు మీరు 50 రూపాయలే దాచుకోగలిగితే 50 రూపాయలతో మీరు ప్రారంభించండి. And then after a few months, I started a second account in the name of my wife. ఆ తర్వాత రెండో అకౌంట్ నా భార్య పేరు మీద తీశాను. After 1 year, God gave us a son. So I got my account, my wife account, and my son account. కాబట్టి నాకు ఇప్పుడు నా అకౌంట్ ఉంది, నా భార్య పైన ఒక అకౌంట్ ఉంది. ఆ తర్వాత దేవుడు మా కుమారు ఇచ్చినందుకు ఆ కుమారుని పేరిట ఒక అకౌంట్ I తీసా. helped my second son. We had 4 accounts, savings accounts. చూడండి, ఆ తర్వాత మా రెండో కుమారుడు వచ్చినప్పుడు ఆయన పేరిట కూడా ఒక అకౌంట్ తీసాం. ఇప్పుడు మాకు 4 అకౌంట్లు ఉన్నాయి. Those accounts are for our future. ఆ అకౌంట్లు మా భవిష్యత్తు కొరకై ఉన్నాయి. Improve our future. మా భవిష్యత్తును అభివృద్ధి చేసుకునేటకు Every pastor, you must have a saving account. ప్రతి సేవకుడు కూడా అలాగా డబ్బుల్ని దాచుకునే ఒక అకౌంట్ ఉండాలండి. Every month, you must put a set amount aside. మరి ప్రతి నెల కొంత డబ్బులు మీరు అకౌంట్ లో ప్రక్కకు తీసి పెట్టుకోవాలి. Do not have discipline. ఒకవేళ అలాంటి క్రమము మీకు You లేనట్లయితే will not become rich. మీరు ఐశ్వర్యవంతులు కాలేరండి. Even if the blessing of God is there, దేవుని ఆశీర్వాదం మీ మీద ఉన్నప్పటికీ discipline is important. క్రమము అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. Pastor, you must have a saving account. And సేవకులారా, మీరు ఒక అకౌంట్ కలిగి ఉండాలి. not a saving account with an empty balance. చూడండి, 0 బ్యాలెన్స్ తో సేవింగ్ అకౌంట్ ఉండడం కాదండి. No zero account. జీరో అకౌంట్లు కాదండి. You must put the 100 rupees or 500 or 1,000 every month. ప్రతి నెల 500 200 100 రూపాయలైనా మీరు అక్కడ ఉంచాలి. Do not take it away when the Christmas comes. మరి క్రిస్మస్ కాలం వచ్చినప్పుడు వాటిని అందులో నుండి తీసివేయొద్దు. My wife and I, we started these accounts 40 years ago. మరి ఈ అకౌంట్స్ ని మేము 40 సంవత్సరాల క్రితము ఆరంభించి ఉన్నాం. My first account started with 500 rupees. నా మొదటి అకౌంట్ 500 రూపాయలతో ఆరంభించబడి ఉన్నది. We increased that to 1,000 rupees. దానిని మేము 1000 రూపాయలకు పెంచాము. We increased that to 2,000 rupees. దాన్ని మేము 2000కు మార్చున్నాం. Up to 5,000 rupees. మరి అలాగా ప్రతి నెల 5000 పైగా తీసుతో మేము My account, ఆ యొక్క అకౌంట్, my wife account, నా భార్య అకౌంట్, my children's నా account. పిల్లల అకౌంట్లు కూడా. Every good father ప్రతి మంచి తండ్రి will have a future plan for their children. వారి పిల్లల కొరకు భవిష్యత్తు ప్రణాళికను కలిగి ఉంటారు. Hallelujah. హల్లెలూయా. Be a good father. మీరు ఒక మంచి తండ్రి వలె ఉండండి. Let your children stand up and say, Daddy, you done well. నాన్నగారు, మీరు చాలా చక్కగా పని చేసి ఉన్నారని చెప్పే కుమారులుగా తండ్రులుగా మీరు ఉండాలి. Raise the children in the discipline of God. మీ పిల్లల్ని దేవుని యొక్క క్రమశిక్షణలో పెంచండి. Disciplined life is the key to success. మీ యొక్క సఫలమునకు క్రమశిక్షణ జీవితమే కీలకమై ఉన్నది. If your money is more, you raise the saving account to 1,000 to 5,000 or 10,000 every month. ఒకవేళ మీకు డబ్బు ఎక్కువగా ఉన్నట్లయితే 1000 రూపాయల నుండి 10,000 రూపాయలు ప్రతి నెల దాచుకోవడమే ప్రారంభించండి. Even if it's 50,000 or 1 lakh every month, if God given you ability
put that money aside. ఒకవేళ దేవుడు నీకు నెలకు 1,00,000 రూపాయలు దాచుకునే యొక్క సామర్థ్యత కృపనిస్తే ఆ రీతిగా మీరు చేయండి. And then you need to do this in a consistent way. దీనిని మీరు ఎడతెగక తరచుగా కొనసాగించు వారిగా ఉండాలి. Consistent ways brings consistent blessings. చూడండి, ఆగిపోక చేయు కార్యములు ఆగిపోక సాగిపోయే ఆశీర్వాదాలు మీకు ఇస్తూ ఉన్నాయి. If you want to see the blessings of God in a consistent way, మరి స్థిరముగా దేవుని యొక్క ఆశీర్వాదాలను మీరు చూడాలి అని you must do a disciplined things in a consistent, regular way. మరి ఆ యొక్క క్రమంలో స్థిరముగా మీరు ఆ కార్యాలను చేస్తూ ఉండాలి. Today, I'm happy to say all these 40 years, ఈ 40 సంవత్సరాల విషయాలు నేను సంతోషంగా చెప్తున్నాను. our monthly savings changed from 500 to 5,000. మరి మా యొక్క నెలకు దాచుకునే డబ్బులు 500 నుండి 5,000కు వచ్చి ఉన్నది. We never took that money and went for the holidays. మరి ఆ డబ్బుని తీసుకొని మేము సెలవులకు విహార యాత్రలకు మేము వెళ్ళలేదండి. We never took that money and go for shopping. మేము ఆ డబ్బులు తీసుకొని షాపింగ్ కి వెళ్ళలేదు. And every 3 months, the RD account mature. మరి ఆర్డి అకౌంట్ ప్రతి 3 నెలలకి పరిపక్వత చెందినప్పుడు We would take that money, ఆ డబ్బుని మేము తీసుకొని give tithes to God, మరి అందులో నుండి దశం భాగం తీసి దేవునికి ఇచ్చేవాళ్ళము. and pray to God, God, how can we increase this money? ప్రభువా, ఈ డబ్బుని మేము ఎలా అభివృద్ధి చేయగలమో అని ప్రభుని అడిగేవాళ్ళము. And God used to give us some ideas. దేవుడు మాకు కొన్ని చక్కని ఆలోచనలు ఇచ్చేవాడు. And we would talk to some good people. Is this good way? Is this safe way to invest? మరి కొంతమంది మంచి వ్యక్తులను అడిగేవారు, అయ్యా ఈ డబ్బుల్ని ఈ విషయాల్లో పెట్టుబడులు పెట్టడం క్షేమకరమా, మంచిదేనా అని అడిగేవాళ్ళము. I'm telling you, it is the promise of God. ఇది దేవుని యొక్క వాగ్దానం అయి ఉన్నది. It is the discipline in life. మన జీవితంలో ఉన్న ఆ యొక్క క్రమము. And the third thing is the consistency. మూడవదిగా స్థిరముగా కొనసాగించుట. Lot of believers start an RD account. మరి అనేక మంది విశ్వాసులు ఆర్డి ఖాతాలు ప్రారంభిస్తారు. They start in January. మరి జనవరిలో ప్రారంభిస్తారు. They empty it in December for Christmas. మరి డిసెంబర్ మాసంలో ఆ యొక్క ఖాతాలో ఉంచిన డబ్బుల్ని తీసివేస్తారు. And then go for Christmas. ఆ తర్వాత క్రిస్మస్ కొనుగోళ్లకు వారు వెళ్తూ ఉంటారు. We never did that. మేము ఎన్నడూ ఆ రీతిగా చేయలేదండి. Many Christmases, అనేకమైన క్రిస్మస్ we మాసాలు did not buy new clothes. మేము కొత్త బట్టలు కొనుక్కోలేని రోజులు ఉన్నాయి. We did not spend any extra money. మేము ఏ ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టలేదు. We put on old clothes. మేము పాత దుస్తులే ధరించుకున్నాము. Pastors, you need to remember that. కాపర్లారా, మీరు వీటిని గుర్తుంచుకోవాలి. Do not spend the money you do not have. మీకు లేనటువంటి డబ్బు విషయంలో మీరు Do not- ఖర్చు పెట్టవద్దు. Do not borrow money and spend. అప్పు చేసి మీరు ఖర్చు పెట్టొద్దండి. Hallelujah. హల్లెలూయా. And that discipline is the key for your success. మీ యొక్క సఫలమునకు ఆ యొక్క క్రమమే కీలకమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. And now every 3 months I would take the money. ప్రతి 3 నెలలు ఆ డబ్బు నేను తీసుకొని I give God my tithes. నా దశమ భాగంలో ప్రభుకు నేను ఇస్తాను. And then I pray, God, now teach me how to increase my money. ప్రభా, ఈ డబ్బుని ఎలా అభివృద్ధి చేయాలో నాకు జ్ఞానం ఇవ్వమని ప్రభువుకు అడుగుతాను. And I would invest in different ways. వివిధ మార్గాల్లో వాటిని నేను పెట్టుబడులుగా పెడుతూ ఉంటాను. And then we invested money in the shares, in the stock market. మరి స్టాక్ మార్కెట్స్ లో షేర్స్ లో మేము డబ్బులు పెట్టుబడి పెట్టి ఉన్నాం. We invested small money. మరి చిన్న చిన్న అమౌంట్లేనండి. And that we invested in buying a plot. మరి ప్లాట్ కొనుగోలు, స్థలాలు కొనుగోలులో మేము పెట్టుబడులు పెట్టి ఉన్నాం. And in the last 40 years, గత 40 సంవత్సరాలుగా we invested, we bought the land, we bought the land, we bought the land. మేము స్థలాల్లో పెట్టుబడులు పెట్టి స్థలాలు కొన్నాం. And we bought the houses, we bought the houses. ఆ తర్వాత వచ్చిన డబ్బులతో మేము ఇండ్లు కొన్నాం. And then we did not even calculated how much we are making. మరి మేము ఎంత డబ్బు సంపాదిస్తున్నాం అనేది కూడా మేము లెక్క చేయలేదండి. We started with hundreds. మేము 100లతో ప్రారంభించాం. And then we are committed in this journey of prosperity. ఈ యొక్క వర్ధిల్లుట అనే యాత్రలో మేము కొనసాగించున్నాం. And then many years passed away. అనేక సంవత్సరాలు గడిచి ఉన్నాయి.
And suddenly, ఆకస్మికముగా then we realize మేము గుర్తించాము, we are sitting on not hundreds, not thousands, not lakhs. ఇప్పుడు మేము వందల్లో వెయ్యిల్లో లక్షల్లో కూర్చోవట్లేదు, కానీ మేము We are కూర్చున్నామని sitting- గమనించాం. We are sitting on crores. మేము కోట్ల రూపాయల పైన కూర్చొని ఉన్నాము. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. We are sitting on crores, not by might, not by power, ఇది మా బలముతోనో మా శక్తితోనో మేము కూర్చోవట్లేదండి. not by lying, not by cheating. మరి అబద్ధమాడో మోసం చేసో నేను సంపాదించింది కాదండి. We did not become rich by stealing. లేక దొంగిలించుట ద్వారా మేము ధనవంతులం కాలేదండి. We believe the word of God. మేము దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి ఉన్నాం. We brought our lives under discipline. మా జీవితాన్ని మేము క్రమపరుచుకుని ఉన్నాము. And then we keep on expanding, did not think about it. వాటి గురించి ఆలోచించకుండానే మేము విశాలపరచబడుతూ అభివృద్ధి చెందుతూ ఉన్నాము. And then we realize ఆ తర్వాత మేము గుర్తించాము, it is God's will. ఇది దేవుని చిత్తమని మేము గుర్తించాము. It is God's will. ఇది దేవుడి చిత్తమని మేము God said గుర్తించాము. in His word, దేవుడు తన I వాక్యం will అన్నాడు, bless you. నేను నిన్ను దీవిస్తానన్నా, I will bless you with houses. నేను ఇండ్లతో మిమ్మల్ని I will ఆశీర్వదిస్తానన్నాడు, bless you with the land. మీకు స్థలాలతో మేము ఆశీర్వదిస్తామన్నాడు. And then that word is coming to pass in ఆ my యొక్క life. వాక్యము మా జీవితాల్లో నెరవేర్పు జరిగి I'm ఉన్నాయండి. not talking these things to brag about myself. ఏదో నన్ను గురించి నేను డబ్బా కొట్టుకోవడానికి అతిశయించుటకు No, చెప్పలేదండి. no. లేదండి, I am here to brag about my Jesus. నా దేవుని గురించి అతిశయించి ఆయన గురించి చాటించుటకే నేను ఇక్కడ ఉన్నాను. He is a promise giver. ఆయన వాగ్దానము చేసిన వాడు, He is a God. ఆయనని దేవుడే He is ఇస్తాడు. a God that keeps His promise. ఆయన వాగ్దానము చేసిన వాడు వాగ్దానము నెరవేర్చే దేవుడై ఉన్నాడు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, breaks my heart to see the Christian families suffer financially. క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ ప్రజలు ఆర్థికంగా లేమిలో ఉండి బాధపడుతున్నప్పుడు నా హృదయం పగిలిపోతూ ఉన్నది. Even if I give money to you, that will not bring change in your life. చూడండి, ఒకవేళ నేను మీకు డబ్బు సహాయం చేసినను, ఆ డబ్బు మీ జీవితంలో మార్పు తీసుకురాదండి. That will not change your life. అది మీ జీవితాన్ని మార్చదు. What you need is understanding the word of God. మీకు కావాల్సిందల్లా దేవుని యొక్క వాక్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. And one of the pastors in the recent days, మరి ప్రస్తుత దినాల్లో కొంతమంది కాపర్లు, I was giving a testimony how God blessed me. దేవుడు నన్ను ఎలా దీవించాడు అని నేను సాక్ష్యం One of చెప్పినప్పుడు, the pastor in the meeting, మరి ఆ కూటంలో ఉన్న ఒక కాపరి, he was offended by my testimony. నా సాక్ష్యముల ద్వారా అతను బాధపడి కోపం తెచ్చుకున్నాడు. He was offended because I was having my shoes on the platform. మరి ఆ యొక్క స్టేజ్ మీద, వేదిక మీద నేను బూట్లతో ఉన్నానని ఆయన బాధపడ్డాడు. He was offended because I'm using a mini computer in my hand. మరి నా చేతిలో ఈ యొక్క మినీ కంప్యూటర్ నేను వాడుతున్నానని ఆయన బాధపడ్డాడు. And then he was offended because I was telling that God blessed me with houses and land. దేవుడు నాకు స్థలాలతో, ఇళ్లతో ఆశీర్వదించాడని నేను చెప్తూ ఉన్నప్పుడు ఆయన విని కోపం తెచ్చుకున్నాడు. Because it is a sad situation. ఎందుకనగా ఇది బాధకరమైన విషయం అండి. See, these people, they are used to the lies of the devil. మరి సాతాను యొక్క అబద్ధములకు వారు అలవాటు పడ్డారు. When a person is telling the truth what God has done in his life, దేవుడు వారి జీవితంలో దేవుడు చేసిన కార్యమును సత్యముగా చెప్తున్నప్పుడు he was offended. అతడు కోపం తెచ్చుకున్నాడు. He is misunderstanding ఆయన అపార్థం and చేసుకుంటున్నాడు. missing the truth of God. దేవుని యొక్క సత్య విషయంలో అతడు తప్పిపోతూ ఉన్నాడు. My dear ones, నా ప్రియులారా, don't get offended. మీరు కోపం తెచ్చుకోవద్దండి. Even when Jesus was doing great and mighty things, యేసు గొప్ప కార్యాలు భూపరిచర్యలు చేస్తూ ఉన్నప్పుడు because people were offended, ప్రజలు ఆయనని చూసి కోపం తెచ్చుకున్నారు. because their dignity was offended, ఎందుకనగా వారికున్న హోదా, స్థాయి మరి Because- కోపం బట్టి తెచ్చుకున్నారు. his words touch their pride, ఎందుకనగా దేవుని యొక్క యేసు మాటలు వాళ్ళలో ఉన్న గర్వమును తాకి ఉన్నాయి. and they let the offenses rise up in their hearts. వారి హృదయాల్లో ఆ కోపమును, బాధను వారు పెంచుకున్నారు. Do not be foolish.
మరి వెర్రివారు వలె బుద్ధిహీనుల వలె Don't be ఉండవద్దు. foolish and miss the blessing. చూడండి, బుద్ధిహీనులుగా ఉండి దేవుని యొక్క వాక్యంలో ఆశీర్వాదాలు తప్పిపోకూడదు. Humble yourself under the mighty hand of God. దేవుని యొక్క బలిష్టమైన చేతుల క్రింద మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి. The true greatness of a man measures with a humility. చూడండి, మనిషి యొక్క గొప్పతనము తన తగ్గింపుతో పరిమాణింపబడి కొలబద్ద చేయబడుతూ ఉన్నది. But humility is not saying lies. కానీ సాత్వికము అంటే అబద్ధములు చెప్పుట కాదండి. Humility is not denying, oh, no, I don't have anything. I did not, oh, God did not, oh, he blessed me okay little bit. దీనత్వం అంటే దేవుడు నన్ను ఏమి ఆశీర్వదించి ఏదో కొద్దిగా ఆశీర్వదించాడని తగ్గించుకున్నట్టు కాదండి. No, you are denying your God. ఓ, నీవు నీ దేవుణ్ణి అవమానపరుస్తూ The blesser of your life. నీ జీవితంలో ఆశీర్వదించువాడు ఆయన. Don't deny your God's blessing. ఓ, నీ దేవుణ్ణి నువ్వు తిరస్కరించవద్దు. You did not make me rich. నీవు నన్ను ఐశ్వర్యవంతుడిగా You never invited me for anything. నీవు నన్ను దేని కొరకు My ఆహ్వానించలేదు. God has blessed me. నా దేవుడు నన్ను ఆశీర్వదించి ఉన్నాడు. Give Jesus all the glory, praise and honor. సమస్త స్తుతి మహిమ ఘనత నేను దేవునికే చెల్లిస్తూ ఉన్నాను. You did not buy me a ticket to go anywhere, ఎక్కడికైనా వెళ్ళుటకు మీరు నాకు టికెట్లు కొనివ్వలేదు. but my Jesus gave me tickets, కానీ నా యేసు నాకు టికెట్లు ఇచ్చాడు. gave me ability దేవుడు నాకు సామర్థ్యతను to ఇచ్చాడు. travel to 65 countries. 65 దేశాలు తిరుగునట్లుగా ప్రభు నాకు సామర్థ్యతను ఇచ్చాడు. Today I go to the nations of the world. ఈ దినం నేను ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు I buy my own plane tickets. నా సొంత విమాన ఖర్చులు I stay in the hotels. I pay for my hotels నా హోటల్స్ లో నేను నా ఖర్చులు నేనే భరిస్తాను. because my God blessed me. ఎందుకనగా నా దేవుడు నన్ను ఆశీర్వదించి ఉన్నాడు. At one time I was poor. ఒకప్పుడు నేను పేదవాడినై ఉన్నాను. I was ordinary. నేను సాధారణమైన వ్యక్తి వలె ఉన్నాను. The word of Jesus came to my life కానీ యేసు యొక్క వాక్యము నా జీవితంలోనికి వచ్చి and ఉన్నది. it changed me completely. అది నన్ను సంపూర్ణంగా మార్చి ఉన్నది. And today I am what I am by the grace of the Lord Jesus Christ. ఈ దినము నేను ఏమై ఉన్నానో ఆ రీతిగా ఉన్నానంటే కేవలం యేసు యొక్క కృప అయి ఉన్నది. Today the blessing of God is going from my life to my children's life. ఈ దినము దేవుని యొక్క ఆశీర్వాదం నా జీవితంలో నుండి నా పిల్లల జీవితంలో The blessings of God are going from my children to my grandchildren. మరి దేవుని యొక్క ఆశీర్వాదం నా పిల్లల యొద్ద నుండి నా మనమ సంతానంలోనికి వెళ్తూ ఉన్నది. As we remain humble and obedient to God, He will continue to bless us. దేవుని ఎదుట మమ్మల్ని మేము తగ్గించుకొని నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. As you consistency మీ యొక్క స్థిరముగా కొనసాగుతూ ఉన్నప్పుడు in your savings, don't spiritualize. చూడండి, మీ యొక్క ఆ డబ్బులు దాచుకునే దీని ఆత్మీయ విషయంగా మీరు చూడొద్దండి. Now you have to save, keep your money in your savings on a consistent basis. మరి తరచుగా స్థిరముగా ప్రతి నెల మీరు ఎడతెగకుండా మీ డబ్బుల్ని మీరు దాచుకుంటూ ఉండాలి. And then as you become an investor and a saving person, కాబట్టి మీరు డబ్బులు దాచుకుంటూ పెట్టుబడులు పెట్టే వ్యక్తిగా మీరు ఉన్నప్పుడు there is a danger to become a selfish person. చూడండి, స్వార్థ ప్రియులు అయ్యే అవకాశము ఉన్నది, అపాయము ఉన్నది. You will become a very selfish. మీరు స్వార్థ ప్రియులు అవుతూ ఉంటారు. You will become a hoarder of the blessings of God. మరి దేవుని యొక్క ఆశీర్వాదములను ఆపువారుగా మీరు ఉంటారు. We must become a living river చూడండి, మరి యొక్క జీవ నది వలె మనం ఉండాలి. so that the blessings will come and blessings will go on to others also. దేవుని ఆశీర్వాదాలు మనలోనికి వచ్చి మనలో నుండి ఇతరులకు ప్రవహించే జీవ నది వలె ఉండాలి. We give our tithes, our offering on a consistent basis. మన యొక్క దశమ భాగములు కానుకలు ఆపక నిత్యము తరచుగా ఎడతెగక ఇస్తూ ఉండాలి. We also give by the Holy Spirit guidance. పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వంలో మనం ఇస్తూ ఉండాలి. This is going beyond the basic. మరి ఇది ప్రాథమికమైన విషయాలకు అధిగమించి వెళ్తూ ఉండాలి. The word says you give your tithes, మరి మీ దశమ భాగాలు ఇవ్వాలని వాక్యం సెలవిస్తూ you give ఉన్నది. your offerings. మీ కానుకలు కూడా ఇవ్వాలని లేఖనం చెప్తూ ఉన్నది. It's okay. That is what God's word is offering. దేవుని యొక్క వాక్యము Asking. అడుగుచున్నది And కానుకలుగా. every believer must do it. ప్రతి విశ్వాసి కూడా అది చేస్తూ ఉండాలి. But there is another way to give.
కానీ ఇచ్చుటకు మరో విధానం ఉన్నదండి. We are living in the days of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క దినములలో మనం ఉన్నాము. And the Holy Spirit teaches us, guides us, and leads us. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ మరి మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. And then when the Holy Spirit leads us, and then He teaches us, and He will show us. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూ బోధిస్తూ ఆయన మనకు కనపరుస్తూ ఉంటాడు. Don't be too quick. మరి అప్పుడు మీరు వెంటనే చేయకూడదు. Let the peace of God direct you. దేవుని యొక్క సమాధానము శాంతి మిమ్మల్ని నడిపింపనివ్వండి. Establish in the peace of God, దేవుని యొక్క శాంతిలో మీరు స్థాపింపబడండి. in the Spirit of God. దేవుని యొక్క ఆత్మలో మీరు స్థాపింపబడండి. Then you obey. అప్పుడు మీరు విధేయత చూపండి. You obey the Spirit of God. దేవుని యొక్క ఆత్మకు మీరు లోబడండి. Give Jesus a clap. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసును అభినందించండి. Hallelujah. హల్లెలూయా. I want you to obey the promptings and the leading of God. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణలకు మీరు విధేయతని చూపి నడిపింపునకు మీరు విధేయతని చూపాలి. Many missionary works started because the Holy Spirit prompted them. అనేక మంది సువార్థికులు పరిచర్య ఎందుకు చేశారంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించాడు కనుకనే వారు చేశారు. Because the Holy Spirit guided them. They said, I want to go to India. పరిశుద్ధాత్మ దేవుడు వారిని మార్గదర్శనం చేసి నడిపించినందున వారు భారతదేశమునకు వెళ్తానని వచ్చారు. I will go to Africa. నేను ఆఫ్రికా దేశమునకు వెళ్తానని వెళ్ళారు. I will spend my money and then live for Jesus. ఓ నా డబ్బుని నేను ఖర్చు చేసి యేసు కొరకు నేను And జీవిస్తానని as you obey the word of God, దేవుని యొక్క వాక్యానికి మీరు విధేయతను చూపితే గాని తప్ప as you believe, మీరు నమ్ముతూ ఉండగా others will know. ఓ అనేకులు మిమ్మల్ని ఎరిగి Others will follow. అనేకులు మిమ్మల్ని వెంబడిస్తారు. Others will know that Jesus is alive. యేసు క్రీస్తు సజీవుడన్న విషయాన్ని అనేకులు Hallelujah. తెలుసుకుంటారు. హల్లెలూయా. People of Gadwal, ఓ గద్వాల్ ప్రజలారా, the Spirit of God is dealing with you. దేవుని యొక్క ఆత్మ మీతో వ్యవహరిస్తూ ఉన్నాడు. It is not for my benefit. అది నా ప్రయోజన కొరకు కాదండి. He brought me here for your benefit. మీకు ప్రయోజనకరంగా ఉండనట్లుగా ఆయన నన్ను ఇక్కడికి Dear వచ్చేవాడు. pastors and leaders, నా ప్రియ కాపరులారా, you need నాయకులారా, to turn around. ఓ మీ పరిస్థితులు మార్చబడాలి. There is no hope for your life మీ జీవితంలో నిరీక్షణ లేనప్పుడు unless you turn around. మీరు త్రిప్పబడితే కానీ తప్ప మీకు నిరీక్షణ The కలగదు. conference is at this stage. మరి ఈ సదస్సు ఈ స్థితిలో ఉన్నదంటే This conference is so pathetic like this. మరి ఈ యొక్క కాన్ఫరెన్స్ సదస్సు ఈ రీతిగా ఉంటూ ఉన్నదంటే It is only because of the failure of leaders. నాయకుల యొక్క ఓటమిని బట్టే ఇంత తక్కువ జనం ఇక్కడ కనబడుతూ It ఉన్నారు. is not because of money. చూడండి, డబ్బును బట్టి కాదండి, It is not because of the lack, మరి లేమి అని కాదండి, but because of uncommitted leaders for the kingdom of God. దేవుని రాజ్యము కొరకు నాయకులైన వారు సరైన ఒప్పందముతో లేనందున ఈ రీతిగా I ఉన్నది. tell you, as a prophet of God, the prosperity will not touch you. చూడండి, దేవుని ప్రవక్తగా నేను చెప్తూ ఉన్నాను, ఈ రీతిగా మీరు ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదము వర్ధిల్లుట మిమ్మల్ని The తాకదు. blessing of God will not come upon you. దేవుని యొక్క ఆశీర్వాదం మీ మీదకి రాదండి. You need to obey the word of God. దేవుని యొక్క వాక్యమునకు మీరు విధేయతని చూపాలి. You need to obey God's voice. దేవుని స్వరమునకు మీరు విధేయతను చూపాలి. We are called to serve Him. మనము ఆయనకు పరిచర్య చేయుటకు సేవ Serve చేయుటకు Him. ఆయనకు సేవ చేయుటకు కబడి ఉన్నాం. Don't become too big in your mind that you are a leader. ఓ మీ మనసులో మేము నాయకులమని మిమ్మల్ని మీరు గొప్పగా చేసుకోవద్దు. Remember, we are called as the servants of God. మనము దేవుని దాసులుగా సేవకులుగా పిలువబడి ఉన్నాము. Some of you leaders, మీలో కొంతమంది నాయకులు you feel so big as a leader, మీరు నాయకుడిగా గొప్పవారు అనుకుంటారు. you cannot even take a chair from here and put it there when it is needed. చూడండి, అవసరమైనప్పుడు ఆ కుర్చీ ఎక్కడి నుండి తీసి ఇంకో దగ్గర పెట్టడానికి కూడా మీకు వీలు పడదు. As like a useless fellow, when you need to move the chair there, you look around who is there to do that. ఆ కుర్చీ మీరు తీసి అక్కడ పెట్టాల్సిన అవసరం ఉన్నప్పుడు ఎవరైనా ఉన్నారా చేయగలిగిన వారని మీరు పనికి రాని వారి వల్ల ఉంటారు. Stop that nonsense. అలాంటి వ్యర్థమైన విషయాన్ని ఆపివేయండి. That is the bad habit. అది చెడు అలవాటై ఉన్నది. That is the evil one dominating your mind. దుష్టత్వము మీ మనసులను అధిగమిస్తూ ఉన్నది. You be humble. మిమ్మల్ని మీరు తగ్గించుకొని Take that chair and move it where it need to be. ఆ కుర్చీ తీసుకొని ఏది ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచండి. You are a servant.
మీరు దాసులై ఉన్నారు. Be the first servant. కాబట్టి మొదటి దాసులుగా Others మీరు will ఉండండి. come and help you. లేదా మేము వచ్చి మీకు సహాయం Others will serve you. ఇతరులు వచ్చి నీకు సేవ Don't చేస్తారు. not forget your calling. నీ పిలుపుని నువ్వు మర్చిపోవద్దండి. Your calling is a servant. మరి నీ మొదటిగా నీ యొక్క పిలుపు దాసుడిగా If పిలువబడ్డా. we are faithful, మనము సేవకులుగా నమ్మకంగా God ఉంటే will give you greater blessings. దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదాలను ఇస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. I want you to think beyond your own circle. మీ యొక్క వృత్తముల కంటే అధిగమించి మీరు చూడాలి. As a servant of God, దేవుని సేవకుడిగా I bring correction into the body of Christ. క్రీస్తు శరీరమైన సంఘములోనికి దిద్దుబాటు నేను తెస్తూ ఉన్నాను. Things are not right. ఎప్పుడైతే పరిస్థితులు సరిగా They వెళ్ళట్లేదు, need to be addressed. ఆ వాటిని దిద్దుబాటు చేయబడాలి. I see many women of God here. ఇక్కడ అనేక మంది దైవజనురాల్ని నేను You చూస్తున్నాను. are serving very faithfully, my dear sisters. నా ప్రియ సహోదరులారా, మీరు ఎంతో నమ్మకంగా పరిచర్యలు చేస్తూ ఉన్నారు. Continue your faith walk. మీ యొక్క విశ్వాస నడకలో మీరు నమ్మకంగా Continue కొనసాగండి. to stand with your husbands and leaders. మీ భర్తలతో మరి నాయకులతో మీరు నిలబడండి. But also be bold. మరి ధైర్యముగా ఉండండి. Be bold to stand according to the word of God. దేవుని వాక్య ప్రకారం మీరు ధైర్యంగా నిలబడండి. And then in a loving, in a nice, kind way, you express. మరి ప్రేమపూర్వకమైనటువంటి విధానంలో మీరు వ్యక్తపరచండి. Express the truth to your man, మీ మనుషులకు సత్యమును వ్యక్తపరచండి. your husband, మీ భర్తకు బయలుపరచండి. so that you both together agree and obey the word of God. మీరు ఇరువురు కలిసి దేవుని యొక్క వాక్యమునకు విధేయతను చూపగలరు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. There are many lying leaders, మరి అనేక మంది అబద్ధములాడే నాయకులు ఉన్నారు. pastors, అనేక మంది అబద్ధములాడే కాపరులు ఉన్నారు. are lying today. ఈ దినము అబద్ధములాడు సమావేశం. Lying today. ఈ దినం మీరు అబద్ధాలాడు 21:8 says, మరి ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 20. all liars will go to the lake of fire. ఓ అబద్ధికులందరూ కూడా అగ్ని గుండంలో పడవేయబడుదురు. You are a servant of God. ఓ మీరు దేవుని సేవకులై You are a man of God. ఓ మీరు దైవజనులై ఉన్నారు. Let your yes be yes and no be no. మీరు అవునంటే అవునుగా ఉండాలి, కాదంటే కాదుగా ఉండాలి. Remember, మీరు you గుర్తుంచుకోండి, are not a politician. మీరు రాజకీయవేత్తలు కాదండి. Politicians lie. రాజకీయవేత్తలు అబద్ధాలు ఆడతారు. Is their way. అది వారి మార్గ విధానమై You ఉన్నది. are a servant of God. మీరు దేవుని సేవకులై ఉన్నారు. Don't copy a politician. ఒక రాజకీయవేత్తను చూసి మీరు అనుకరించవద్దు. Don't walk like a politician. రాజకీయవేత్తల వలె మీరు నడవద్దు. Don't look like a politician. రాజకీయవేత్తల వలె మీరు కనబడవద్దు. Don't speak like a politician. రాజకీయవేత్తల వలె మీరు మాట్లాడవద్దు. You speak like a servant of God. దేవుని సేవకుడిగా మీరు Let మాట్లాడండి. the truth be truth. ఆ సత్యము సత్యముగా ఉండండి. Don't run after the heathen. మరి అన్య జనాంగం వెనుక మీరు వెళ్ళ It is the will of God for the heathen to run after you. అన్య జనులు మీ వెనకాల పరిగెత్తడం దేవుని చిత్తమై ఉన్నది. Honor God with a mighty clap. ఓ మరి దేవుణ్ణి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరుద్దాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I'm telling all these words with a great heart of love for you. మీ పట్ల నేను కలిగి ఉన్న గొప్ప ప్రేమను బట్టి నా హృదయపూర్వకంగా విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. If God send me back to Gadwal, I will obey my God and I will come. దేవుడు మరలా నన్ను గద్వాల్కి వెళ్ళమంటే నేను మరలా దేవునికి విధేయతను చూపి గద్వాల్కి నేను వస్తాను. If God says go and give your money in Gadwal, I will do it. ఒకవేళ నీ డబ్బంతా తీసుకెళ్లి ఆ యొక్క గద్వాలను ఖర్చు పెట్టమంటే నేను ఖర్చు పెడతాను. But before that, I beg of you, all leaders, కానీ నేను దానికంటే ముందు నాయకులైన మిమ్మల్ని బతిమాలుకుంటూ ఉన్నాను. consider the ways of God. దేవుని యొక్క మార్గములను గురించి ఆలోచించండి. Consider the ways of God. దేవుని యొక్క మార్గములను గురించి మీరు ఆలోచించండి. Don't wound the continue to wound the heart of God దేవుని యొక్క హృదయాన్ని గాయపరచుటకు మీరు కొనసాగించకండి. with your words and with your deeds. మీ మాటలతో మీ క్రియలతో దేవుని బాధ పెట్టకండి. Hallelujah. హల్లెలూయా. God, దేవుడు forgive us. మనల్ని క్షమించును గాక. God, forgive us for our failures. ప్రభువా మా ఓటమిని బట్టి మమ్మల్ని క్షమించండి. We have not done
in a correct way. ప్రభా మేము సరైన మార్గంలో సరైన విధానంలో మేము చేయలేదు. God, forgive our sins. ప్రభా మా పాపములను మీరు క్షమించండి. Forgive the sins of our fathers. ప్రభా మా పితరుల యొక్క దోషములను క్షమించండి. Remember us one more time. ప్రభా మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. God will do wonders if that is your prayer from your heart. అది నీ హృదయపూర్వకంగా అది నీ ప్రార్థన అయితే దేవుడు ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు మరలా చేస్తాడు. Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, I speak blessing upon my people here. నా ప్రజలపైన నేను ఆశీర్వాదాన్ని పలుకుతూ ఉన్నాను. Let there be transformation. ప్రభా రూపాంతరము వారిలో జరుగును గాక. Pray for a change of heart. ప్రభా వారి హృదయాల్లో మార్పు కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. In Jesus' name I pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థించని వేడుకుంటున్నాను తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah.